అర్థం చేసుకోండి. కృష్ణాని గారు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ మీరే మాట్లాడతారు. రాజకీయ విశేషాలు కృష్ణాని గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. విజయశేఖర్ రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి కూడా నమస్కారం. శ్రీకాంత్ గారు వెరైటీగా బ్లూ డ్రెస్ వేసి కుర్రోళ్ళ కనిపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్, ఉత్సాహంగా కూడా ఉన్నారు. అదే ఆయన ఆ ప్రశ్నించడం అనేటువంటిది ఇప్పుడు కాపీ చేసేటువంటి కాపీ క్యాట్ అనేది దొరికిపోయిందండి. ఇప్పుడు జనసేనను చూసి మేము కాపీ చేస్తామని అంటే కాపీ చేస్తే కుదిరే పని కాదు. ఎందుకోసమనంటే ఆయన ఉత్తిత్తి కంపెనీలు అవి ఇవి అని వెరైటీగా మాట్లాడారు కదా. ప్రశ్నించవచ్చు, తప్పేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, వాళ్ళుగా ఎవరు ప్రశ్నిస్తారు? అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించలేరు కదా. ఇప్పుడు ప్రశ్నించాలి, అది చేయటం లేదనే సమస్య. అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఏం చెప్పారు చాలా స్పష్టంగా? 21 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏంటి, చెప్పేది ఏమిటి అంటే ఎలక్షన్లో కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటిది ఐదేళ్లలో తమ లక్ష్యం అనేటువంటి విధంగా కూడా చెప్పారు. దీనికి సంబంధించి కొన్ని మచ్చుకు కొన్ని కంపెనీలు ఉత్తుత్తి అని ఏదో ఒక డిబేట్ లో మాట్లాడేస్తే సరిపోయిద్ది అనే దాని మీద మాట్లాడారు. మీకు అందుకనే చిత్తూరు జిల్లాలో క్యాథోడ్ మెటీరియల్ ప్లాంట్, లిథియం బ్యాటరీ అండ్ కెమికల్స్ రంగానికి సంబంధించి పెట్టుబడులు 2550 కోట్లు, ఉద్యోగాలు 400 ప్రత్యక్ష ఉద్యోగాలు. అదేవిధంగా విశాఖపట్నంలో డేటా సెంటర్ అండ్ ఐటీ పార్కు పెట్టుబడి 4500 కోట్లు, ఉద్యోగాలు ప్రత్యక్షంగా 8500, పరోక్షంగా 7500, 16,000 ఉద్యోగాలు. అనకాపల్లి విశాఖ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు 9 ప్రాజెక్టులు, టైర్స్, ఫార్మా, ఎంఎస్ఎంఈ పార్కులు, వీటికి సంబంధించి 3900 కోట్లు, ఉద్యోగాలు 4500 ఉద్యోగాలు. గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, దీనికి సంబంధించిన రెన్యూ, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, ఈ విధంగా 5,20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఉద్యోగాలు 2,60,000 ఉద్యోగాలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఈ మొత్తము ఎంఎస్ఎంఈలకు సంబంధించి కానివ్వండి, మొన్న విశాఖపట్నంలో జరిగిన 2025 సిఐఐ సమ్మిట్, రిలయన్స్, ఆదాని, జేఎస్డబ్ల్యూ, ఎల్జీ ఇలాంటి కంపెనీలు కొన్ని ఇవన్నీ కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి ఆ రోజున. ఉద్యోగాల లక్ష్యం కూడా 4 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం. దీంట్లో ఏదైతే ప్రధానంగా ఎనర్జీ, ఐటీ, డేటా సెంటర్లు, మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీకి సంబంధించిన ఈవీ బ్యాటరీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ బ్యాటరీస్, వీటికి సంబంధించినటువంటి మొత్తము ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముందుకెళ్ళేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఆ ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిద్దా, సక్సెస్ అయిద్దా అనేటువంటిది మనకు భవిష్యత్తు చెప్పింది. అలాంటి ఒక ప్రయాణం అయితే నడుస్తోంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ రోజున చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశం కూడా 5 ఏళ్లు విధ్వంసం చేసింది, పెట్టుబడులు రానేలేదు, ఉన్నటువంటి వాటిని పారిపోయేటువంటి విధంగా చేశారు. ఏ విధంగా జాకీ కంపెనీ కడ్డైర్లో బన్నీల కడ్డైర్ కంపెనీ లాంటిని కూడా బెదిరించే విధంగా పంపించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి విధంగా, వీళ్ళ గోరంట్ల మాధవ్ కియాకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించిన విజువల్స్ వ్యవహారం ఎన్ని ఇలాంటివి. అదేవిధంగా తెలుగుదేశం ఎంపీకి సంబంధించిన గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి అమర్రాజా బ్యాటరీస్ ఎక్స్పాన్షన్ జరగకుండా వాళ్ళు తెలంగాణకు వెళ్ళిపోయేటువంటి విధంగా చేస్తే ఇవన్నీ కూడా బహిరంగ రహస్యాలు, వాళ్ళు చేసినటువంటి విషయాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వము మేము ఆ ధోరణిలో వెళ్ళము, మాకు అభివృద్ధి ఉంటుంది, వాళ్ళు సంక్షేమ పథకాలు చేశారని ఈ కూటమి అంగీకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇచ్చింది, మేము అంతకన్నా మెరుగ్గా ఇస్తాము, మీకు పెట్టుబడులు కూడా తీసుకొస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా ఈ 22 నెలల కాలంలో అలాంటి ప్రయాణం మొదలుపెట్టింది. అందుకు ఒక తపన పడుతున్నారు. ఈ రోజున రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కానివ్వండి, సోలార్ కానివ్వండి, ఇవన్నీ అంశాల మీద ఈ రోజు అనకాపల్లి ఆ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇప్పుడు
పిఎం సూర్య గారి యోజనకు సంబంధించినటువంటి విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రాలు వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రెన్యూబుల్ ఎనర్జీని అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో సోలార్ ఎనర్జీ ప్రతి ఇంటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. వీళ్ళు చెప్పినటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఉద్దేశమే ఇది. ఏంటి, కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చేటువంటి సహకారంతో ఎంతో కొంత అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం జరగాలి. వీళ్ళు చెప్పనటువంటి అంశం ఏంటి అని అంటే 2014 నుంచి 19 వరకు డబుల్ ఇంజిన్ సర్కారు విషయంలో అనుకున్న దాన్ని అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ఆ రోజున ఫెయిల్ అయింది. అందుకని ముగ్గురు నష్టపోయారు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు సానుకూలమైనటువంటి దృక్పథం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశము, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని వీళ్ళు ఎలాగో అప్రిషియేట్ చేయరు. ఎందుకు అప్రిషియేట్ చేయరు? రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం, ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉంటే దాన్ని అప్రిషియేట్ చేసేటువంటి సంస్కృతి మన పాలిటిక్స్ లో లేదు. అది ఎప్పుడో ఒక సందర్భంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజున ప్రభుత్వం మొదలైనటువంటి మొదటి సంవత్సరంలో అనేకమైనటువంటి ఇనిషియేషన్స్ తీసుకుంటే ప్రభుత్వము ఎస్ ఇది మంచిది, బాగుంది అని అప్రిషియేట్ చేశాడు పవన్ కళ్యాణ్. ఆయన కొత్త కాబట్టి రాజకీయాలకు అప్పుడు అది అందరూ విచిత్రంగా చూశారు. ఇప్పుడు ఈ పార్టీలేమీ కూడా తెలుగుదేశము వైసీపీ ప్రభుత్వం అప్పుడు వాళ్ళనేమీ పొగడలేదు, అప్రిషియేట్ చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రిషియేట్ చేయదు. అప్రిషియేషన్ మనము ఎక్స్పెక్ట్ చేయలేమండి. కానీ వీళ్ళు చేసేటువంటి విమర్శలు వీళ్ళకి తిరిగి నవ్వు తెప్పించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇలాంటి పార్టీ ఏంటిది అనేటువంటి విధంగా అపహాస్యం అయ్యేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రోజున శ్రీకాంత్ గారు మాట్లాడింది పూర్తిగా నవ్వు తెప్పించేటువంటి విధంగా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి? ఎవరైతే పీపీపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు ఎవరైనా సరే టెండర్లు పడితే మిమ్మల్ని జైలుకు పంపిస్తానని ఎవరికి హెచ్చరికలు జారీ చేశాడు? వ్యాపారవేత్తలకి. అసలు ఆయన జైలుకు పంపించలేడు, ఆయన చట్టం అందుకు ఒప్పుకోదు, ఈ విషయం తెలుసు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? మేము ఎలాగ పెట్టుబడులు తేలేకపోయాము, మేము ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన చేయలేకపోయాం, మా టైంలో అభివృద్ధి జరగలేదు. మరి ఈ టైంలో అభివృద్ధి జరిగితే, పరిశ్రమలు వస్తే, పెట్టుబడులు ఉంటే రేపు పొద్దున ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు దేగుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? ఆ భయంతో ఈ రోజున పారిశ్రామికవేత్తల్ని బెదిరించేటువంటి ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది అప్రిషియేట్ చేసేటువంటి అంశం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రశ్నించండి, ప్రశ్నిస్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను, అవసరమైతే నేను పొగుడుతాను, తెలుగుదేశం వాళ్ళు పొగడరు. ఎందుకు అనంటే ఎలా మీరు ప్రశ్నించాల్సింది ఏంటి? మీరు ఈ ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, మీ దగ్గర లిస్ట్ ఉంటుంది. అదేవిధంగా చేస్తున్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి లోపాలేంటి, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి, ప్రజలకు ఏ నష్టం జరుగుతుంది, వీటి మీద ప్రశ్నించండి, పోట్లాడండి, పోరాడండి. అవసరమైతే మీకు అనేకమైనటువంటి ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా మీకు కూడా తోడొస్తారు, మీకు మాటకు మాట కలుపుతారు. 22 నెలల్లో, ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజల తరఫున ఒక్క ఉద్యమం చెప్తానండి. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉద్యమానికను